ఎప్పుడైతే ఒక దివ్య దృష్టి గురించో స్వప్న విద్య గురించో నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ కావాలనే వాడుతున్నాను. స్వప్న విద్య అంటే మామూలుగా చెప్పాలి అంటే మన కళలు ఏమొచ్చాయి, కళల్లో జరిగింది నిజం అవుతుందా లేదా అలాంటి వాటికి సంబంధించి కానీ నిజంగా ఉందండి ఆ విద్య. అదే ఎగ్జాక్ట్లీ. అందులో నేను స్వప్న విద్య అనే పదం కావాలని వాడా. మనం ఏ తాంత్రిక స్వప్న విద్య అంటారు జనరల్ గా ఏంటంటే ట్రాన్స్ లోకి వెళ్ళి చూడడం, ఒక దర్శనం చేయడం, అంటే విజన్ లాగా కనిపించడం. ఇప్పుడు రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పేది అదే. అంతే అండి. మామూలుగా చరిత్రలోనండి జూలియస్ సీజర్ రేపు మరణిస్తాడనగా, హత్య చేయబడతాడనగా ముందు రోజు రాత్రి ఆయన భార్య కళ వచ్చింది. ఇట్లా అంటే స్వప్న విద్యలు కావచ్చు, లేకపోతే కర్ణ పిశాచులాంటి మోహిని విద్య, కర్ణ పిశాచ కావచ్చు, పురుష ప్రధాని విద్య లాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి అనేక ఉన్నాయి. 164 రకాల విద్యలు ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ మర్మ విద్యలే. ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయండి అని ఏదో ఒక గుడ్డిగాను ఏదో విధంగా నమ్మడం ఒక పద్ధతి అంటారు అంతే. నమ్మడం ఒక పద్ధతి అండి. ఇవన్నీ లేవండి నా మోడర్న్ సైన్స్ చెబుతుంది అనేది ఒకటండి. ఈ ఇద్దరికన్నా నాకు ఇంపార్టెంట్ ఎవరంటే ఉన్నాయా, ఉంటే నాకు ఒక సాక్ష్యమో లేదా నా మోడర్న్ సైన్స్లోంచో నా మెడిసిన్లోంచో సాక్ష్యమో లాంటి పదాలు వాడుతుంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లేదా మన సైకాలజీ సంబంధించి ఫ్రాయిడియన్ స్లిప్ అనే పదం వాడతారు. ఫ్రాయిడియన్ స్లిప్ అంటే మనకు తెలియకుండా అన్నోయింగ్లీ మన యొక్క నోట్లోంచి ఏదో ఒక స్టేట్మెంట్ రావడం. ఉదాహరణకి దాన్ని ఎవరైనా ఎత్తి పక్కన పెడతారనుకోండి, మనం 2 రకాల స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. జాగ్రత్త, భద్రంగా పెట్టు అంటే బీ కేర్ఫుల్ అలా అనొచ్చు. ఇంకోటి కూడా అనొచ్చు యాక్చువల్గాను, జాగ్రత్త జాగ్రత్తగా పెట్టు, కింద పడిపోతే పగిలిపోతుంది అని 2 స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఫ్రాయిడ్ లాంటి వారు కానీ ఈవెన్ యద్భావం తద్భావత అని చెప్పే వేదనాదంలో కానీ చెప్పేది ఏంటంటే నువ్వు లోపల ఏమనుకుంటున్నావో, నీ ఆలోచన ధార ఏదైతే ఉందో అదే మాటగా రిఫ్లెక్ట్ అయ్యి అదే కర్మలో కనిపిస్తుంది. మనస వాచ కర్మ, త్రికరణ శుద్ధి అనే పదం. అందుకని సైన్స్ చెప్తున్న దాన్ని విను, స్పిరిచువాలిటీ చెప్తున్న దాన్ని విను, నీ బాడీకి సంబంధించి కావచ్చు, నీ జీవితానికి సంబంధించి కావచ్చు, నిన్ను నువ్వు మలుచుకోవడానికి ఉన్నతంగా ఉత్తమంగా మలుచుకోవడానికి. జంతువులు తమకు తాము హీలింగ్ చేసుకునే మాట నిజమే అయినా అవి అక్కడ ఆగిపోయినాయి. మానవ పరిణామ క్రమంలో మనం చాలా ముందుకు వచ్చాం. ఇక్కడ ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు మనం ఈ కోశాల గురించి వాటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన ఇన్నర్ లైఫ్ లేయర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. జీవితానికి సంబంధించి అంటే బాహ్య ప్రపంచంలోకి సంబంధించి ఈ మిస్టిసిజం అనేది మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోతంగా చూసిన ఏమైనా సందర్భాలు ఉన్నాయా? చాలా ఉంటాయి. గ్రేట్. ఎందుకంటే అసలు చేస్తున్నది బియాండ్ హ్యూమన్ సైన్స్, అంటే సైంటిఫిక్ ప్రూఫ్ కి తీసుకొచ్చే విధంగా ఎక్కడైతే కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదో ఆ అన్వేషణనే డైలీ రొటీన్ అండి. అన్వేషించడం అంటే అది ఎందుకు ఇలా జరిగింది, అది మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాం అంటే అది ఎలాగా కంటికి కనిపించేలాగా, మనసుకు అర్థమయ్యేలాగా, దాన్ని నమ్మేలాగా, ఇంకొక దాని వల్ల 10 మందికి ఎలా ఉపయోగపడుతుందా అన్న దాని మీద ఈ అన్వేషించడంలోనే మొత్తం దీన్ని సిద్ధశాస్త్రం అంటాం. దీనికి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి అదే కోణంలో జరిగింది నాకు. సో ప్రతిరోజు కూడా ఏదో కొత్త విషయంలానే ఉంటుంది. అరే ఏదో ఒక చిన్న ఉదాహరణ చెప్పగలరా? అంటే ఒక మైండ్ బ్లాంక్ అయిపోయి అంటాం చూడండి. సాధారణంగా ఇప్పుడు డాక్టర్స్ ఫెయిల్ అయిపోయిన కేసెస్ అవే చూస్తుంటాం కాబట్టి, ఇంకా మీరు నడవలేరు, మీరు ఇంకా బెడ్ రెస్టే ఉండాలి, ఇంకా లైఫ్ అంతా అంతే, మీరు ఎక్కువ అంటే శరీరం అస్తవ్యస్తంగా ఉంది, ఇంతకన్నా లేదు, దీని మీద మెయింటైన్ చేసుకోండి అని చెప్పేస్తారు చాలా కేసెస్. అంటే నడవలేడు, ఇంకా కూర్చోలేడు, మాట్లాడలేదు. ఎక్కువ ఏంటంటే ఈ ఎమోషనల్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాంతో నడవలేకపోవడం ఒక ఎత్తు అయితే అదే నమ్మడం 2వ ఎత్తు కదండి. ఇప్పుడు అలా కాదు, నేను అదే మైండ్ తోటి నేను నడవగలవని నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేశాను అనుకోండి, వాళ్ళు నడుస్తారు, ఇట్ ఈస్ ప్రూవ్డ్. కానీ వీళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు ఒక వ్యక్తి ఫీమేల్ డ్యూ టు లైక్ సైకిల్స్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ వచ్చేసి జాయింట్ కూడా రప్చర్ అయిపోయేలాగా కొట్టుకుంటూ, అంటే వాటి యొక్క స్పేస్ తగ్గిపోయి ఉండేలాగా ఇలా ఉన్న కేసు. అలా కాదమ్మా, నీకు పుట్టి దగ్గర నుంచి నీకు ఇది లేదు, శరీరం దాన్ని బాగు చేసుకుంటుంది, అది మెయిన్ సూత్రం. వై కాంట్ లైక్ యూ టెస్ట్ ఇట్, నేను అక్కర్లా,
ఇది ఒక మెథడాలజీ. ఈ మెథడాలజీలో ఇలా జరుగుతుంది అని వాళ్ళ చేత మళ్ళీ రీవైండింగ్ ద సిస్టమ్, లైక్ రీవైండింగ్ ద బ్రెయిన్, అంటే ఆలోచన పద్ధతిని మొత్తం వాళ్ళంతట వాళ్ళ బాడీ చేంజ్ అయ్యేలాగా, వాళ్ళ హీలింగ్ సిస్టమ్స్ కి కనెక్ట్ అయ్యేలాగా చేస్తే చెప్తే నమ్మరండి 21 రోజుల్లో దే ఆర్ పర్ఫెక్ట్. బా ఇలా ఎన్నుంటాయో. ఇంకోటి ఏంటంటే ముందు తర్వాత రిపోర్ట్స్తో సహా మెడికల్లీ. ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే ఏదో చేశారులే అనేలా కాదు, సాక్షిభూతంగా ఇట్ షుడ్ బి సీన్, ఇట్ షుడ్ బి లైక్ ఒక రేడియాలజిస్ట్ చెప్పాలి, ఒకటి దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు దాన్ని సర్టిఫై చేయాలి. ఇదంతా ఏ మందు ఏమీ ఇవ్వక్కర్లేకుండా, బెడ్ రెస్ట్ అక్కర్లేకుండా. అంటే నమ్ముతారా? ఇవి మేము పొద్దున్న లేచి చూసేవి. సో ఎవిడెన్సెస్ అనేది కంటికి కనిపించే చాలా ఉంటున్నాయండి, కానీ అది తెలియకపోవడం వల్ల ఈ భయంతో బతికే చాలా ఉంటుంది. సో భయం తీయడం వేరు, ప్రాబ్లం క్లియర్ చేయడం వేరు. సో రెండు కలిపితే ఓవర్లాప్ అవుతాయి. సో ప్రాబ్లమ్ ఈస్ దేర్, అది ఎలా క్లియర్ చేయాలని శరీరానికి వదిలే, నీ ఫీలింగ్ దాంట్లో పెట్టకు. నాకు ఆ డాక్టర్ చెప్పారు నడవకూడదు, నేను నడవను. కింద కూర్చొద్దున్నా నేను కూర్చోను. అరే అసలు నీ బాడీలో ఒక డాక్టర్ ఉంటాడు, వాడు చూసుకుంటాడు ఆ పని ఫస్ట్. నీ ప్రయత్న పూర్వకంగా నువ్వు దాన్ని ఏదైతే మిస్యూజ్ చేసావో రీకరెక్ట్ ఇట్. ఇలాగా ప్రతి వాళ్ళకి ఉంటుందండి. ఇక్కడ అండి మళ్ళీ అదే అంటే మిమ్మల్ని డీకోడ్ చేయడమే నా పని. ఎస్, క్లారిటీ స్టేట్మెంట్ ఇవ్వడం. దీని అర్థం నీ యొక్క శక్తి అనేది, ఆత్మశక్తి అనేది చాలా గొప్పది. ఎస్, అది బియాండ్ ఏ లిమిట్ ఉంటుంది. ఎస్, దాన్ని లిమిట్ చేసేసుకోకు. ఒక మెడిసిన్ కానీ ఇంకొకరు కానీ ఒక మోడర్న్ ఇంటర్వెన్షన్ ఒక చోట ఆగుతుంది. దేని గురించి ఆగడం కూడా కాదండి, అది ఇంకా అన్వేషణలో ఉంటుంది. పోనీ సో అన్వేషణలో ఉంటున్నది ఇది ఇంతే అని నువ్వెలా అనుకుంటావు? నీ బాడీ కూడా అన్వేషించడం మొదలు పెట్టాలి కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, అలా అని అనేసుకుంటే అయిపోతుంది అన్న చిన్న పదం కాదు. ఏదో అనేసుకుంటే అయిపోతుంది అస్సలు కాదండి. లేదా దీపం గాలిలో పెట్టి దేవుడా నీదే భారం అనే తత్వము మెట్ట వేదాంతమో కాదు. దీని వెనకాల కృషి ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ధర్మం ఉండాలి, దాన్ని పాటించగలిగేంత ధైర్యం ఉండాలి. లాస్ట్ పదం చాలా ఇంపార్టెంట్ అండి.